మనందరికీ హ్యాపీనెస్ గానీ, సక్సెస్ గానీ, పాజిటివ్ ఎమోషన్స్ గానీ ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. అంటే ఒక పాయింట్ దాటి సక్సెస్ వచ్చింది అంటే మనకు తెలియకుండా మనమే దాన్ని సాబిటాజ్ చేస్తాం. ఆ టైంలో మన పక్కన ఉన్న వాళ్ళతో గొడవ పెట్టుకోవటం, చిరాకు పడటం, క్రాంకీగా ఉండటం అంటే అన్నీ బాగా జరుగుతున్నప్పుడు వెయిట్. ఎవరో స్కెచ్ చేస్తున్నారు. నెక్స్ట్ నాకేదో రాబోతుంది. గ్యారంటీగా ఏదో తప్పు జరిగిద్ది ఇప్పుడు. ఇలాగా ఒక మంచి జరుగుతున్నప్పుడు మనం బొక్కలు ఎతకడం మొదలెడతాం. ఎందుకంటే మనకి మంచి జరుగుతుంది అన్న విషయం మనమే నమ్మం. మనకి మంచి జరగడం ఏంటి? గ్యారంటీగా దేవుడు స్కెచ్ చేస్తున్నాడు, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఒక అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాం. మనం ఎప్పుడైతే హైపర్ విజిలెంట్గా, ఇరిటబుల్గా ఉంటామో పక్కన వాళ్ళు కూడా నెర్వస్గా ఫీల్ అవడం మొదలెడతారు. అవతల వాళ్ళకి కూడా మన నెర్వస్ ఎనర్జీ, మన ఇరిటబిలిటీ, మన యాంగ్జియస్నెస్ ఇవన్నీ పాస్ అవుతాయి. వాళ్ళు ఏదో తప్పు చేస్తారు అండ్ ఇమ్మీడియట్గా మనం వెయిట్ చేస్తున్నాం కదా, నాకు తెలుసు ఇప్పుడు ఏదో పెంట అవుద్దని. మంచి జరుగుతున్నప్పుడు మనం ఉండాల్సింది అలర్ట్గా కాదు, కుదిరినంత ఫ్లో అయిపోతూ ఉండాలి, కుదిరినంత పట్టించుకోకుండా ఉండాలి. అవేర్నెస్తో ఉండాల్సింది సమస్యలు వస్తాయని కాదు, ఇంకా గ్రోత్ ఆపర్చునిటీస్ వస్తాయి అని ఆ డైరెక్షన్లో మనం ట్యూన్ అవుతూ వెళ్ళాలి.